నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను పద్మ. ప్రకృతి సంపదను అందిని కాడికి దోచుకుంటున్నారు అక్రమార్కులు. అనుమతులు లేకుండానే క్వారీలు తవ్వేస్తున్నారు. భారీ బ్లాస్టింగ్లతో కొండల్ని పిండి చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపడుతూ రెయ్యింపౌళ్లు భారీ వాహనాల్లో తరలిస్తున్నారు. క్వారీ తవ్వకాలతో నీరు కలుషితమై గిరిజనులు రోగాల బారిన పడుతున్నా పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. ఎవరైనా ఇదేమిటని అడిగితే తమకు అన్ని అనుమతులు ఉన్నాయని బొకాయిస్తున్నారు. ఫిర్యాదులు చేసిన అధికారులు కన్నెత్తి కూడా చూడరని, మా ప్రాంతంలో క్వారీ ఏర్పాటు చేయవద్దని ఆ ప్రాంత వాసులు తేల్చి చెప్పారు. గ్రానైట్ తవ్వకాలకు అనుమతులు ఇవ్వద్దని నినదించారు. రెవెన్యూ, పర్యావరణ శాఖ అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టారు. క్వారీ నిర్వహణకు అనుమతులిస్తే సహించేది లేదని ముక్తకంఠంతో తెలిపారు. గ్రానైట్ తవ్వకాలు చేపట్టే ప్రాంతం తమ గ్రామాలకు సమీపంలో ఉందని, గ్రామస్తులు అనారోగ్యం పాలవడంతో పాటు మేతకు వెళ్లి మూగజీవాలు మృత్యువాత పడే అవకాశం ఉందని వెల్లడించారు. పంటలను కూడా నష్టపోతామన్నారు. అనంతరం క్వారీ నిర్వహణ వద్దంటూ సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందించారు. ప్రజల అభిప్రాయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తామని తెలిపారు. పార్వతీపురం జిల్లాలో మైనింగ్ పేరుతో ఎలుగులమెట్ట కొండని కొల్లగొట్టేందుకు రంగం సిద్ధమైంది. మెస్సార్సు వెంకటసాయి గ్రానైట్స్ అనే కంపెనీకి ఈ కొండపై గ్రానైట్ తవ్వకాలకు అనుమతి మంజూరు చేసినట్లు తెలుస్తోంది. సర్వే నంబర్ 62/1లో 3.46 ఎకరాలు, సర్వే నంబర్ 63లో 10.33 ఎకరాల విస్తీర్ణంలో తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ కొండపై కలర్ గ్రానైట్ తవ్వకాలకు అనుమతి మంజూరైంది. పెద్దబొండపల్లి కారాడవలస సమీపంలో ఉన్న ఎలుగులమెట్ట కొండపై గ్రానైట్ తవ్వకాలకు సంబంధించి అనుమతుల కోసం గుట్టుచప్పుడు కాకుండా అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఇక గ్రామ సమీపంలో ఉన్న కొండకి దగ్గరలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణకు సమీప గ్రామాల ప్రజలకు ముందుగా ఎలాంటి సమాచారము ఇవ్వలేదు. డిఆర్ఓ కె హేమలత, పర్యావరణ శాఖ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తొలుత ఉత్తరాంధ్ర జేఏసీ అధ్యక్షులు జేటీ రామారావు గ్రానైట్ తవ్వకాలకు అనుకూలంగా మాట్లాడేందుకు ప్రయత్నించారు. దీనిపై పెదబొండపల్లి ఎంపీటీసీ ప్రతినిధి మండల పకీర్ నాయుడు, కారాడవలసకి చెందిన మహిళా నాయకురాలు పెద్దిరెట్ల శ్రీవాణి ఆధ్వర్యాన గ్రామస్తులు ముక్తాకంఠంతో అడ్డుకోవడం జరిగింది. గ్రామంతో సంబంధం లేని వ్యక్తులు ఇక్కడ మాట్లాడవద్దని వ్యతిరేకించారు. కొండ చుట్టూ వందలాది ఎకరాల భూములు ఉన్నాయని, తవ్వకాలు జరిపితే తమ జీవితాలు నాశనమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. రూరల్ ఎస్ఐ సంతోషి ఆధ్వర్యంలో పటిష్ట పోలీసు భద్రత నడుమ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని గ్రామస్తులకు తెలియచేయకుండా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ విషయాన్ని ఆ నోట ఈ నోట తెలుసుకున్న 2 గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని సభ జరగకుండా అడ్డుకున్నారు. దీనిపై డిఆర్ఓ హేమలతకు గ్రామాల పెద్దలు వినతిపత్రం అందజేశారు. అనంతరం డిఆర్ఓ హేమలత మాట్లాడుతూ ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వానికి నివేదించి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ మరింత సమాచారం అయితే అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి, అక్కడ అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది? పార్వతీపురం మన్యం జిల్లాలో గ్రానైట్ తవ్వకాల వివాదం ఇప్పుడు చిలికి గాలివానగా మారుతుంది. ఏదైతే ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసినటువంటి గ్రానైట్ తవ్వకాలకు సంబంధించినటువంటి క్వారీ వివాదం ఇప్పుడు ఉమ్మడి విజయనగరం జిల్లాలో కూడా పెను వివాదాలకు తావుతీస్తున్న పరిస్థితి. ఎందుకంటే సర్వే నెంబర్ 62/1లో 3.46 ఎకరాలు, సర్వే నెంబర్ 63లో 10.33 ఎకరాల విస్తీర్ణంలో తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ కొండపై కలర్ గ్రానైట్ తవ్వకాలు అనుమతి మంజూరైన నేపథ్యంలో స్థానికంగా అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేసి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రైవేటు వ్యక్తులు, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులతోటి ప్రజాభిప్రాయ సేకరణ చేయడంతో అది చుట్టుపక్కల ఉన్న ప్రజలకు తెలిసిన నేపథ్యంలో ఒక్కసారిగా దాన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. ఎందుకంటే సహజమైన వ్యక్తులు దారాదత్తం చేస్తున్నారు, పర్యావరణానికి ఆటంకం కలుగుతుంది, స్థానికంగా ఉన్నటువంటి గ్రామాల ప్రజలకు ఇది పెనుముప్పుగా వాటిల్లుతుంది అంటూ కూడా స్థానికులు ముక్తకంఠంతో దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రజల అభిప్రాయాలను గౌరవించకుండా గ్రానైట్ కంపెనీలకు సహజ సంపదను అమ్మేయడమే టీడీపీ కూటమి ప్రభుత్వ విధానమా అంటూ కూడా గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రజిత్ కుమార్ కూడా గట్టిగా ప్రశ్నిస్తున్నారు. పార్వతీపురం మండలం కారాడవలస పెదబొడ్డపల్లి రెవెన్యూ పరిధిలో ఎలుగులమెట్ట గ్రానైట్ కంపెనీలకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందని, దీన్ని వెంటనే అడ్డుకోవాలని, అలాగే దీన్ని ఆపాలని, ప్రజా అభిప్రాయ సేకరణ కూడా జరగాలని
స్థానికంగా ఉన్న ప్రజలతో జరగాలి కానీ ప్రైవేటు వ్యక్తులతో కాదు. చుట్టుపక్కల ఉన్న గ్రామాలను వదిలేసి బయట వ్యక్తులను తీసుకొచ్చి ప్రజా అభిప్రాయ సేకరణ తూతూ మంత్రంగా చేసి ప్రైవేటు కంపెనీలకు దీన్ని ఏ విధంగా దారాదత్తం చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలైతే దీన్ని గట్టిగానే వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఒక పక్క పర్యావరణంకి ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ఆ గ్రానైట్ తవ్వకాల ద్వారా చుట్టుపక్కల గ్రామాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో దాన్ని దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి ఇటువంటి గ్రానైట్ తవ్వకాలను నిలుపుదల చేయాలంటూ కూడా స్థానిక గ్రామాల ప్రజలైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉన్నాయి. ఉండండి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నందకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. నందకుమార్, చెప్పండి, ఇప్పుడున్న అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? పార్వతీపురం మండలంలోని అటు కారాడ వలసలో కావచ్చు, పెదబొండపల్లి రెవెన్యూ పరిధిలో కావచ్చు, అక్కడ ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉందనుకోవచ్చు? చూసుకుంటే మనకున్న తాజా సమాచారం మేరకు పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం అలాగే ఎలుగులమెట్ట కొండపైన ఈ యొక్క గ్రావెల్ ఏదైతే అక్రమంగా ఈ యొక్క ఖనిజాలని తవ్వకాలు చేసే విధంగా పెట్టిన ఈ యొక్క ఏదైతే ప్రజా అభిప్రాయ సేకరణలు అయితే అక్కడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలైతే మటుకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా మనకున్న సమాచారం మేరకు ఏదైతే పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం ఎలుగులమెట్ట గ్రామం దగ్గర ఉన్న ఈ యొక్క కలర్ గ్రానైట్ కి సంబంధించిన ఏదైతే క్వారీలు ఉన్నాయో వాటికి ప్రభుత్వం ఈ యొక్క ప్రజా అభిప్రాయ సేకరణ పెట్టింది. ముఖ్యంగా దీన్ని కైవసం చేసుకునే దిశగా వెంకట సాయి గ్రానైట్స్ వారు ఈ యొక్క ప్రజా అభిప్రాయ సేకరణ పెట్టారు. కానీ ఈ యొక్క ప్రజా అభిప్రాయ సేకరణ పూర్తిగా నిబంధనలకు తూట్లు పొడిచే విధంగా పెట్టారు. ఎందుకంటే ప్రజా అభిప్రాయ సేకరణ పెట్టేటప్పుడు కంపల్సరీగా అక్కడ డిఆర్ఓ ఎవరైతే డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించిన అధికారులు అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలకు సంబంధించిన వాళ్ళు అలాగే ప్రజా సంఘాలకు సంబంధించిన నాయకులు అలాగే ఎక్కడైతే ఈ యొక్క గ్రానైట్ తవ్వకాలకు పెడుతున్నారో ఆ చుట్టుపక్కల 2-3 గ్రామాల్లో నుంచి ప్రజలు కూడా ఈ అభిప్రాయ సేకరణకి బహిరంగ లేఖ పెట్టి వాళ్ళని పిలిచిన తర్వాతే ఈ యొక్క సేకరణ పైన చేయాలి. కానీ ఇక్కడ పార్వతీపురం మన్యం జిల్లాలోనైతే దీనికి వ్యతిరేకంగా ఎవరికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తూతూ మంత్రంగా ఈ యొక్క ప్రజా అభిప్రాయ సేకరణ చేసే విధంగా అక్కడ ఒక మూకముడిగా, ఎందుకంటే ఇక వెంకట సాయి గ్రానైట్స్ కి ఇదంతా కట్టబెట్టే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని అక్కడ ఎవరైతే గ్రామస్తులు ముఖ్యంగా చూసుకుంటే పెద్దబొండేపల్లి గ్రామస్తులు అలాగే కారాడవలస గ్రామస్తులు అయితే తీవ్రంగా ఈ యొక్క ప్రజా అభిప్రాయ సేకరణ అయితే వ్యతిరేకిస్తున్నారని చెప్పాలి. సహజ వనరులు, నీటి అలాగే వ్యవసాయం, పొల్యూషన్ మొత్తం ఇవన్నీ కూడా కలుషితం అయ్యే దిశగా, ఎందుకంటే అక్కడ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా చాలా గ్రీనరీగా ఉండే అటువంటి ప్రాంతంలోని ఇటువంటి క్వారీ తవ్వకాలు పెట్టి బాంబు బ్లాస్ట్లు అటువంటివి చేసినట్లయితే చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు ఎవరు నివసించే అవకాశం లేదు. అందులోనూ కూడా ఈ పెద్దబొండేపల్లికి అలాగే కారాడవలసకి సంబంధించిన ఎక్కువ గిరిజన శాఖకి సంబంధించిన ఎక్కువ మంది ప్రజలు గిరిజనులు కూడా అక్కడ నివసిస్తున్న నేపథ్యంలో అటువంటి ప్రాంతాల్లో పెట్టినట్టయితే ముఖ్యంగా పర్యావరణానికి పూర్తిగా కూడా డ్యామేజ్ కలిగే అవకాశం ఉన్నది. అలాగే సహజ వనరులన్నిటికీ కూడా పూర్తిగా కలుషితం అయ్యే అవకాశం ఉన్నది. అలాగే నీటి ఎత్తడి చాలా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. వ్యవసాయానికి సంబంధించి ఒకవేళ ఈ క్వారీ కానీ ట్రాన్స్పోర్ట్స్ అవి స్టార్ట్ అయినట్టయితే ఆ చుట్టుపక్కల దాదాపు 30 కిలోమీటర్ల మేర ఈ యొక్క పర్యావరణం పచ్చదనం అంతా పూర్తిగా పోతుందని చెప్పేసి అక్కడ గ్రామస్తులు అయితే తీవ్రంగా ఆగ్రహం. అయితే నందకుమార్, ఈ గ్రానైట్ తవ్వకాలు అనేది ఎప్పటి నుండి ఉంది ఈ పార్వతీపురం మండలంలో? ఈ గ్రానైట్ తవ్వకాలు అనేది ఎప్పటి నుంచి ఉంది అసలు? ఈ పార్వతీపురం మన్యం జిల్లా అనేది ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉండేది. అయితే ఈ యొక్క జిల్లాల బైఫర్కేషన్ నేపథ్యంలోనే ముఖ్యంగా చాలా వరకు ఏజెన్సీ ప్రాంతం అంతా ఈ యొక్క పార్వతీపురం మన్యం జిల్లా కొంతమేరకు శ్రీకాకుళం, పాలకొండ అటువంటి 2 నియోజకవర్గాలు, విజయనగరంలోని చివరి గ్రామాలైన ఈ పార్వతీపురం మన్యం అలాగే కురుపాం ఇటువంటి నియోజకవర్గాలన్నిటితో కలిపి ఈ యొక్క పార్వతీపురం మన్యం జిల్లాగా ఏర్పడింది. అయితే పార్వతీపురం మన్యం జిల్లా అంటే ఎక్కువగా ఈ యొక్క కొండ ప్రాంతం, అటవీ ప్రాంతం, గిరిజనులు ఎక్కువగా నివసించే ప్రాంతంగా ఉన్న నేపథ్యంలో ఈ ఏదైతే వెంకట సాయి గ్రానైట్స్ కి సంబంధించిన యాజమాన్యం అక్కడ ఏదైతే ఈ కలర్ గ్రానైట్ ఉన్నదని చెప్పి వాళ్ళు పసిగట్టి ఇటు గవర్నమెంట్ దగ్గర నుంచి అనుమతులు తీసుకొని అక్కడ గిరిజనులే కదా వాళ్ళని ఏ రకంగా మేము మేనేజ్ చేయగలం, అక్కడ నుంచి ఏదైతే ఈ సహజ సంపదగా ఉన్న ఈ కలర్ గ్రానైట్ అంతా తీసి ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేసే విధంగా చేయాలని చెప్పేసి ఒక అధికారుల దగ్గర నుంచి వాటికి సంబంధించి అనుమతులు కూడా. నందకుమార్, ఈ కారాడవలస ఎలుగులమెట్టలో గ్రానైట్ కంపెనీలు ఎప్పటి నుంచి
ఈ తవ్వకాలు మొదలు పెట్టారు? ఇవి దాదాపు మనకు తెలిసి ఒక 10 సంవత్సరాల నుంచి పార్వతీపురం మన్యం జిల్లా ఇటువంటి ప్రాంతాల్లోనైతే ఈ యొక్క క్వారీ తవ్వకాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ఈ వెంకట సాయి గ్రానైట్స్ వారు ఈ యొక్క కలర్ గ్రానైట్ అక్కడ ఉన్నది అని చెప్పి వాళ్ళకి ఒక అంచనాకు వచ్చిన తర్వాత ప్రభుత్వం దగ్గర నుంచి మేము అక్కడ ఉన్న ప్రజలకి ఎటువంటి హాని కలగకుండా పర్యావరణానికి గాని అలాగే ఇటు నీటికి సంబంధించి వ్యవసాయానికి సంబంధించి ఎటువంటి తప్పు జరగకుండా అక్కడ సహజ వనరులు ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా ఈ యొక్క తవ్వకాలు చేస్తాం. దానికి తగ్గట్టే ఈ యొక్క ఏదైతే ప్రజా అభిప్రాయ సేకరణ కూడా చేస్తాం అని చెప్పి ఈ యొక్క ప్రజా సంఘాల నాయకుల దగ్గర నుంచి అందరినీ కూడా ఆ మీటింగ్ కి పిలిపించారు. కానీ అక్కడ ఎవరైతే నివసిస్తున్నారో ఆ యొక్క ప్రజల్ని, ఆ గిరిజన ప్రాంత ప్రజలను కూడా పిలకుండా తూతూ మంత్రంగా ఈ ప్రజా అభిప్రాయ సేకరణ చేసే విధంగా చేశారు. అయితే కొంతమంది ప్రజా సంఘాలకు సంబంధించిన నాయకులు కూడా అక్కడ ప్రజల్ని ఒప్పించే దిశగా ప్రయత్నం చేసినప్పటికీ గిరిజనుల్లో ఒక రకమైన రెవల్యూషన్ వచ్చింది. నువ్వు స్థానికుడు కావు, ఎక్కడి నుంచో బయట నుండి వచ్చి మా ప్రాంతం గురించి నువ్వు మాకు చెప్పేటంత పెద్ద మనిషి అయ్యవా అని చెప్పి ఒక్కసారిగా వాళ్ళందరినీ కూడా అడ్డుకట్ట వేశారు. అలాగే డిఆర్ఓకి సంబంధించి హేమలత, అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన అధికారులందరూ వస్తే వారందరికీ కూడా ఇక్కడ ఎటువంటి తవ్వకాలు జరగకూడదు అని చెప్పి వాళ్ళకి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. అయితే డిఆర్ఓ హేమలత కంపల్సరీగా ఇక్కడ ప్రజల యొక్క అభిప్రాయాన్ని మేము చాలా ప్రయారిటీలోనే పెట్టి వీటిని ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తాము కంపల్సరీగా అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. కానీ పోలీసులు కూడా చాలా పటిష్టమైన బందోబస్తు చేసి అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపే విధంగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా బొండపల్లి అలాగే అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరైతే కారాణ వలస ఇటువంటి గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఆ నోట ఈ నోట తెలుసుకొని వచ్చి ఆ యొక్క ప్రజా అభిప్రాయ సేకరణని ఆపేసేస్తా ప్రయత్నం చేశారే గాని అక్కడ అధికారులు అయితే మట్టుగా ఏదైతే నామ్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ఈ యొక్క ప్రజా అభిప్రాయ సేకరణ పెట్టేటప్పుడు ప్రజలకి బహిరంగంగా అంటే లౌడ్ స్పీకర్ ద్వారా గాని మాధ్యమాల ద్వారా గాని తెలియజేసి అభిప్రాయ సేకరణ తీసుకొని వచ్చి కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర నుంచి అభిప్రాయం లిఖిత పూర్వకంగా తీసుకొని దాన్ని గవర్నమెంట్ కి ఇచ్చే విధంగా చేయాల్సిన ప్రభుత్వ అధికారులు తూతూ మంత్రంగా అంటే ఎవరైతే ఈ వెంకట సాయి గ్రానైట్స్ కి సంబంధించిన యాజమాన్యానికి కొంత మేరకి ఒత్తాసు పలుకుతున్నారు అనేది ఈ ప్రజా అభిప్రాయ సేకరణలో చాలా క్లియర్ గా అర్థమవుతుంది. కానీ గిరిజన ప్రాంత ప్రజలకు సంబంధించి ఎవరైతే ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న విలేజర్స్ అందరూ కూడా ముక్త కంఠంతో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణ మేము అడ్డుకుంటాం, మాకు ఇక్కడ ఎటువంటి క్వారీలు వద్దు. ఎందుకంటే దాదాపు ఆ చుట్టుపక్కల అక్కడికి ఒక 20 కిలోమీటర్ల మేర ఉన్న బూడికొండ అలాగే బడిదేవరకొండ ఇటువంటి వాటిల్లో కూడా ఈ గ్రానైట్ తవ్వకాలు జరిగే ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా గ్రానైట్ తవ్వకాలకి అక్కడ పొల్యూషన్ కి మొత్తం అక్కడ నుంచి ఉన్న గ్రామాల ప్రజలందరూ కూడా వేరే వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిపోయిన నేపథ్యంలో అటువంటి సందర్భాలే మళ్ళీ కూడా ఈ బొడపండేపల్లి అలాగే కారాడ వలస గ్రామాల్లో జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలు అలాగే గిరిజనులు ముక్త కంఠంతో గవర్నమెంట్ కి ఒకటే చెప్తున్నారు, మాకు ఈ యొక్క ప్రదేశంలో మేము తాత ముత్తాతల నుంచి ఉంటున్నాం, మేము ఇక్కడ సహజ వనరుల వల్లే బతుకుతున్నాం. ఒక్కసారిగా ఇటు ఇక్కడ వీళ్ళు యొక్క గ్రావెల్ కానీ గ్రానైట్ కానీ తవ్వకాలు కానీ కొనసాగినట్టయితే అలాగే ఈ యొక్క బ్లాస్టులు కానీ జరిగినట్లయితే మాకు ఇక్కడ తీవ్ర ఎద్దడి అలాగే పర్యావరణానికి కూడా వ్యవసాయానికి తీవ్ర ముప్పు కొనసాగే అవకాశం ఉన్నది. అలాగే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అలాగే కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా చాలా అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ యొక్క ప్రజా అభిప్రాయ సేకరణ కానీ అలాగే వెంకట సాయి గ్రానైట్స్ కి ఏదైతే అనుమతులు ఇచ్చారో ఇక్కడ గ్రానైట్ తవ్వకాలు చేయడానికి వాటన్నిటినీ కూడా క్లియర్ గా క్లోజ్ చేయమని అక్కడ ప్రజలైతే కూటమి ప్రభుత్వ నాయకులకి అలాగే ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ అధికారుల ద్వారా తెలియజేస్తున్నారు. ఓకే నందకుమార్, మీరు హోల్డ్ లో ఉండండి. ఈశ్వర్, మీరు చెప్పండి. ప్రజలు అక్కడున్న ప్రాంతాల ప్రజలు ముక్త కంఠంతో ఇక్కడ గ్రానైట్స్ తవ్వకాలు జరపద్దు, మాకు నష్టం జరుగుతుందని చెప్పి వినతి పత్రం అందించినా సరే అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా అంటే పైనుండే ఎవరైతే వీళ్ళకి సంఘ పెద్దలు ఉంటారో వాళ్ళతో మాత్రమే మాట్లాడి వాళ్ళ అభిప్రాయాల్ని వీళ్ళ అభిప్రాయంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నా సరే వాటిని కూడా అక్కడున్న ప్రజలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా సరే అధికారులు ఇలా చేయడాన్ని మనం ఏ విధంగా చూడాలి? ఈ విషయాన్ని నిజంగానే అధికారుల దృష్టికి తీసుకువెళ్లారా? ఖచ్చితంగా మన సీనియర్ క్రైమ్ రిపోర్టర్ నందకుమార్ చెప్పిన దాని ప్రకారం అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా ఖచ్చితమైన
సమాచారం ఆధారాలతో మన సీనియర్ క్రైమ్ రిపోర్టర్ అనంతకుమార్ వార్తను కూడా అందించడం జరిగింది. అదే విధంగా ఏదైతే ప్రజా అభిప్రాయాలను గౌరవించకుండా గ్రానైట్ కంపెనీలకు సహజ సంపదను అమ్మడమే టీడీపీ కూటమి ప్రభుత్వం విధానమా అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలైతే ముక్త కంఠంతో వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీన్ని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ కూడా దీన్ని గట్టిగానే వ్యతిరేకిస్తూ ఉన్నాడు. మరోవైపు కొంతమంది ప్రైవేటు వ్యక్తులను ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం పిలిచి ఆ ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తులతో ఎలా మీరు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారనేది స్థానికుల ప్రధానమైన ప్రశ్న. ఎందుకంటే స్థానికులను ఖచ్చితంగా ప్రజాభిప్రాయ సేకరణకు గనక అనుమతి ఇచ్చినట్లయితే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి సంబంధం లేకుండా ప్రైవేటు వ్యక్తులను దూర ప్రాంతాల నుంచి వాళ్ళకి అనుకూలంగా మాట్లాడే వాళ్ళని పెట్టి మరి ఈ వ్యవహారాన్ని చాప కింద నీరులా నడిపేద్దాం అనుకున్నారు. అయితే ఆ నోట ఈ నోట వినపడి వెంటనే ఏదైతే ఈ వ్యవహారం జరుగుతూ ఉందో దీనికి సంబంధించినటువంటి పూర్తి డేటా మొత్తం కూడా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకి తెలియడంతో ఆ గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఆందోళన చేయడానికి సిద్ధమయ్యారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ తవ్వకాలు జరపడానికి వీల్లేదు, పర్యావరణానికి తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంది, ఈ క్వారీలకు సంబంధించి ముందుగుండి సామాగ్రి కూడా పేల్చే అవకాశం ఉన్న నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాలకు పర్యావరణం మీద కూడా దీని ప్రభావం ఎక్కువగా పడే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ గ్రానైట్ తవ్వకాలు అటు ఇటు తిప్పడానికి ట్రాన్స్పోర్ట్ తిప్పడం ద్వారా పెద్ద పెద్ద లారీలు ట్రాలీల ద్వారా వీటన్నిటిని కూడా బయటికి పంపిస్తున్న తరుణంలో పెద్ద ఎత్తున పొల్యూషన్ కూడా ప్రొడ్యూస్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజల ఆరోగ్యంపై కూడా దీని ప్రభావం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి ఇటువంటి క్వారీలకు సంబంధించి ఇటువంటి ఏదైతే సహజ సిద్ధమైన వనరులను ప్రైవేట్ కంపెనీలకి దారాదత్తం చేస్తున్న వ్యవహారానికి సంబంధించి వెనక్కి తీసుకోవాలంటూ కూడా స్థానిక ప్రజలైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బీఆర్కే న్యూస్ కు సంబంధించి బీఆర్కే స్క్రీన్ మీద కూడా మనం ఖచ్చితంగా ఒకటి చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాము. అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం కావచ్చు, గ్రామాలకు సంబంధించి గ్రామ ప్రజలు వ్యతిరేకిస్తున్న వ్యవహారాన్ని మనం ఒకసారి ఇన్ డెప్త్ ఎనాలిసిస్ మనం ఒకసారి చూసినట్లయితే కేవలం ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా ఎవరైతే ప్రైవేట్ గ్రానైట్ కంపెనీలు ఉంటాయో వాళ్ళకి దారాదత్తం చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ కేవలం గ్రామాల ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా వాళ్ళ సమస్యలు గాని వాళ్ళ వాదన గాని వినకుండా అడ్డగోలుగా కంపెనీలకు కొమ్ము కాస్తున్నారన్న విమర్శ అయితే సర్వత్రా కూడా వినిపిస్తూ ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి నిజంగానే ప్రభుత్వానికి సంబంధించిన వారి ద్వారానే ఇలా గ్రానైట్ తవ్వకాలు జరుగుతున్నాయి అనుకోవచ్చు అంటారా? లేదంటే మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ఇలా చేసే ప్రయత్నం చేస్తున్నారో, గ్రానైట్ యజమానులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ఇలాంటి చేసే ప్రయత్నాలు అంటే ఈ గ్రానైట్ తవ్వకాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అనుకోవచ్చు? అది మొత్తంగా ఏం జరుగుతుంది అనుకోవచ్చు అక్కడ? ఖచ్చితంగా ఏదైనా సరే అటు ప్రభుత్వం వీళ్ళకి అనుమతులు ఇచ్చింది, ఆ అనుమతులకు సంబంధించి అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు కావచ్చు, అన్నిటికీ కూడా అధికార యంత్రాంగం ఆ ప్రైవేటు గ్రానైట్ కంపెనీలకే సపోర్ట్ చేస్తున్న వ్యవహారాన్ని మాత్రం స్థానికంగా ఉన్న ప్రజలు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఎందుకు ఇటువంటి కంపెనీలకు ప్రభుత్వ అధికారులు కూడా కొమ్ము కాస్తున్నారు? కనీసం స్థానికంగా ఉంటున్నటువంటి గ్రామాల ప్రజల యొక్క మనోభావాలు వాళ్ళ అభిప్రాయాలు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అనేది అక్కడ స్థానిక ప్రజల నుంచి వస్తున్న వాదన. అదే విషయాన్ని కూడా బీఆర్కే న్యూస్ ఇన్ డెప్త్ స్టోరీ ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా ఈ రోజు ఎక్స్క్లూజివ్ స్పెషల్ డ్రైవ్ ను కూడా మనం చేస్తున్నాము. అక్కడ స్థానిక ప్రజల నుంచి అయితే మంచి స్పందన వస్తుంది. ఒక పక్క బీఆర్కే టీమ్స్ కూడా వాళ్ళు అభినందిస్తున్నారు. ఎవరూ చేయలేని సాహసోపేతమైన ఈ వార్తా కథనాన్ని గ్రామ ప్రజలు స్థానికులకు అండగా నిలబడుతూ ఉన్నటువంటి బీఆర్కే న్యూస్ సిబ్బందికి కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు ఎంతో ఆనందంగా అభినందనలు కూడా తెలియజేసే పరిస్థితి కనిపిస్తుంది. మా వెనకాల మీరునండి, మమ్మల్ని కాపాడండి, మా ఆరోగ్యాలు కాపాడండి, చుట్టుపక్కల గ్రామాల మనోభావాలు కాపాడండి అంటూ కూడా వాళ్ళు ప్రాధేయపడుతున్నారంటే ఏ స్థాయిలో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అక్కడ అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి ఇటువంటి ఏదైతే క్వారీలకు సంబంధించి అనుమతులను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలంటూ కూడా వాళ్ళు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్. నందకుమార్, మీరు చెప్పండి, ఆ గ్రామాల ప్రజలు ఎప్పటి నుంచి పోరాటం చేస్తున్నారు? దాదాపు ఈ యొక్క ఏదైతే పెద్దబొండపల్లి కారాడవలస గ్రామస్తులు అయితే దాదాపు
ఈ యొక్క గ్రావెల్ ఏదైతే గ్రావెల్ ఈ యొక్క తవ్వకాలు జరుగుతాయని గ్రామస్తులకు సమాచారం ఉన్నది. దాదాపు 3 నెలల నుంచి కూడా ఈ యొక్క గ్రామస్తులందరూ కూడా ముక్త కంఠంతో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఈ యొక్క గ్రానైట్ ఏదైతే కలర్ గ్రానైట్ అక్కడ ఎలుగుపల్లి గ్రామానికి సంబంధించి ఉన్నది అని తెలిసిన దగ్గర నుంచి ఈ యొక్క వెంకట సాయి గ్రానైట్స్ కి సంబంధించిన యాజమాన్యం ప్రభుత్వం దగ్గర అనుమతులు తీసుకుంటున్నారనే సమాచారం గ్రామస్తులకు ఎప్పుడైతే ఉన్నదో అప్పటి నుండి కూడా వాళ్ళు ఈ యొక్క ఎవరైతే స్థానిక ప్రజాప్రతినిధులకి అలాగే అధికారులకి కలిసి రిప్రజెంటేషన్స్ కూడా చాలా వరకు ఇచ్చారు. ఎటువంటి పరిస్థితుల్లో పర్యావరణాన్ని ముఖ్యంగా మేము ఈ యొక్క గిరిజన ప్రాంతాల్లో ఉంటున్నారు ఏదైతే ఆ పెద్దబొండపల్లి కారాడవలస గ్రామాల్లో ఎక్కువ ఈ గిరిజనులకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. మా యొక్క సహజ వనరులుగా ఎందుకంటే వాళ్ళు ఈ అడవి ప్రాంతాన్ని నమ్ముకునే బతికేటి గ్రామాలు కాబట్టి మీరు ఇటువంటి కలర్ గ్రానైట్ కి సంబంధించి ఇక్కడ తవ్వకాలు కానీ బాంబు బ్లాస్ట్ కానీ పెట్టినట్లయితే మా యొక్క పూర్తిగా మా ఆర్థిక వ్యవస్థ అలాగే మొత్తం కూడా చిన్నాభిన్నం అయిపోతుందని గవర్నమెంట్ కి సంబంధించిన అధికారులందరికీ రిప్రజెంటేషన్ చేస్తున్నప్పటికీ కూడా కొంత తూతూ మంత్రంగా అంటే ప్రజలకు ఎవరికి చెప్పకుండా ఈ ప్రజా అభిప్రాయ సేకరణ చేసి ఆ ప్రజలందరూ ఓకే అన్నారు, ఇక్కడ గ్రానైట్ తవ్వకాలకి మాకు అన్ని రకాలుగా అనుమతులు వచ్చాయి అని చెప్పి అలాగే వాళ్ళకి ఏంటంటే ఒక ఉద్యోగం ఏదైనా ఎరవేసి అంటే మీకు ఈ గ్రానైట్ కంపెనీలోని మీకు ఒక ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా ఉన్నాను ఏదో ఒక రకంగా కళ్ళబొల్లి మాటలు చెప్పి అక్కడ గ్రానైట్ కి సంబంధించిన తవ్వకాలు బ్లాస్టింగ్లు స్టార్ట్ చేసినట్టయితే ఆ గిరిజన ప్రాంతాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా అక్కడి నుంచి వేరే గ్రామాలకు వలస వెళ్ళిపోతారన్న ఒక కుటిల మనస్తత్వంతో చేసిన ఈ యొక్క ఎవరైతే వెంకట సాయి గ్రానైట్ కి సంబంధించిన యాజమాన్యం అక్కడ అధికారులందరినీ కూడా ప్రజలకు ఎటువంటి సమాచారం లేకుండా కేవలంగా అక్కడ ఆ అభిప్రాయ సేకరణ చేసి దాని మీద అధికారులు అంటే ప్రజలు ఎవరో రాకపోతే అక్కడ అభిప్రాయ సేకరణ అనేది జరగదు అంటే సమ్మతంగానే ఉన్నారు అని చెప్పే దిశగా ప్రయత్నం చేయాలని చేసినప్పటికీ కూడా కొంత మేరకి ఆ యొక్క ప్రజలలో ఉన్న చైతన్యం అనుకోవాలి లేకపోతే వాళ్ళకి అక్కడ జరుగుతున్న అన్యాయం పట్ల అవగాహన అనుకోవాలి. వారు ఎవరు చెప్పకపోయినా కూడా ఎటువంటి సమాచారం లేకపోయినా అక్కడ ఎవరైతే డిఆర్ఓగా ఉన్న హ్యామ్లెట్ కి డైరెక్ట్ గా వచ్చి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం ఇక్కడ ఈ తవ్వకాలు ఆపే దిశగా ప్రభుత్వానికి వినవించండి అమ్మా అని చెప్పి డైరెక్ట్ గా డిఆర్ఓ గారినే కోరడం. అయితే ఆ ప్రాంతానికి సంబంధం లేని ప్రజా సంఘాల నాయకులను కూడా తీసుకొని వచ్చి అక్కడ హడావిడి చేసే ప్రయత్నం కూడా ఈ వెంకట సాయి గ్రానైట్స్ చేసినప్పటికీ కూడా అక్కడ గిరిజనులు అందరూ కూడా ఒక్కసారిగా వాళ్ళందరినీ అడ్డుకొని మా ప్రాంతం గురించి నీకేం తెలుసు, నువ్వు ఏం మాట్లాడడానికి మాకు ఏం ఒప్పించడానికి మా దగ్గరికి వచ్చావు, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఏమి మాట్లాడుకో పక్కకెళ్ళి అని కూడా చెప్పారు. అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించి అధికారులు కూడా మేనువేషాలు వేస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఈ గ్రానైట్ తవ్వకాలు అవి జరిగాయంటే పర్యావరణానికి ఎంత మేరకు ముప్పు ఉంటది అనేది అన్ని డిపార్ట్మెంట్ల కన్నా ముందు పొల్యూషన్ కంట్రోల్ డిపార్ట్మెంట్ కి తెలుస్తుంది. అయినా కూడా ఆ అధికారులు ఒక ఎంత ఏమంటే ప్రభుత్వ అధికారులు డిఆర్ఓ అందరూ ఉన్నారు కదా మనకి ఎందుకు వాళ్ళు ఏదో చూసుకుంటారో ఏదో అనుమతులు ఇచ్చేయమంటే మనం ఇచ్చేవారికి అని ఆలోచించారే కానీ ప్రజల యొక్క హెల్త్ విషయంలో కానీ అక్కడ గిరిజన ప్రాంతాల యొక్క పర్యావరణానికి ఎంత దెబ్బతింటుందన్న దానిపైన కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఎటువంటి మాటలు మాట్లాడకపోవడం కడు శోచనీయం. కానీ గిరిజన ప్రాంతాలకు సంబంధించి అక్కడ ఆ నాయకుడుగా ఉన్న ఎవరైతే రంజిత్ కుమార్ మట్టుగా దీన్ని ముక్త కంఠంతో ఆపి ఎటువంటి పరిస్థితుల్లోని ఇక్కడ ఈ గ్రానైట్ తవ్వకాలు అనేది జరగకూడదు. ముఖ్యంగా ఈ కలర్ గ్రానైట్ అనేది ఇతర దేశాల్లో చాలా మంచి ధర పలుకుతున్న నేపథ్యంలో ఈ వెంకట సాయి గ్రానైట్స్ ఎటువంటి పరిస్థితుల్లోని ఈ అనుమతులు అనేది ఇచ్చినవన్నీ కూడా క్లోజ్ చేయాలని చెప్పి అక్కడ పెద్దబొండపల్లి కారాడవలస గ్రామస్తులందరూ కూడా ముక్తకంఠంతో కోరుకుంటున్నారు. బీఆర్కే న్యూస్ ద్వారా ఇది బాహ్య ప్రపంచానికి తీసుకొని వెళ్ళి అధికారుల వరకు తీసుకొని వెళ్ళి ఈ యొక్క తవ్వకాలు ఆపే దిశగా ప్రయత్నం చేయాలని చెప్పి 2 గ్రామస్తులు కూడా మనకి కోరుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ నందకుమార్. మొత్తంగా పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలానికి సంబంధించిన కారాడవలస పెదబండపల్లి రెవెన్యూ పరిధిలోని ఎలుగలమెట్టకు చెందిన గ్రామస్తులైతే కోరుతున్నారు తమ గ్రామానికి సంబంధించి అక్కడ గ్రానైట్ తవ్వకాలైతే చేయొద్దు, ఆ కంపెనీలకు అనుమతులు ఇవ్వద్దంటూ చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చి వారు యథేచ్ఛగా తవ్వకాలు మొదలుపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ అయితే తీసుకోవాలి. ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్ళిన అక్కడి ప్రభుత్వ అధికారులైతే కనుక తూతూ మంత్రంగా అక్కడున్న సంఘ
సంఘానికి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉంటారో వారి అభిప్రాయాలనే ప్రజాభిప్రాయాల కింద తీసుకుని ప్రయత్నం అయితే చేశారు. కానీ వాటిని కూడా ప్రజలైతే అడ్డుకోవడం జరిగింది. వారి గ్రామాల్లో గ్రానైట్ తవ్వకాలు జరగవద్దు, దానివల్ల మేము తీవ్రంగా నష్టపోతామని చెప్పేసి దానికి సంబంధించిన వినతి పత్రాన్ని అయితే అధికారులకు ఇవ్వడం జరిగింది. దాన్ని తీసుకెళ్లి ప్రభుత్వానికి సమర్పించమని చెప్పారు. సో ఈ నేపథ్యంలో అధికారులు అయితే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెబుతున్నారు. కానీ అక్కడ ఆ కంపెనీ గ్రానైట్ యజమానులకే ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నట్టుగా అక్కడ గ్రామస్తులు అయితే చెప్పడం జరుగుతుంది. చూద్దాం ముందు దీనికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకునే ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందో, నిజంగానే ప్రజలకు న్యాయం చేస్తుందా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు న్యాయం చేస్తామని చెప్తున్న కూటమి ప్రభుత్వం నిజంగానే ప్రజలకు న్యాయం చేస్తుందా, లేదంటే గ్రానైట్ యజమానులకు సహాయం చేస్తుందా అనేది వేచి చూద్దాం. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.